హాయ్ అండి. తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం. ఇవాళ పనికి మాలిన వాళ్ళు అనే కథను వినేద్దామండి. ఒక ఊళ్ళో ఒక బ్రాహ్మణుడు, ఒక కోమటి ఉన్నారు. వాళ్ళిద్దరి ఇల్లు ఒకే చోట ఉన్నాయి. బ్రాహ్మణుడు చాలా బీదవాడు, కోమటి చాలా ధనవంతుడు. బీదవాడైన బ్రాహ్మణునకు భూతదయ, ధర్మచింతన ఉండేవి కాని ధనవంతుడైన కోమటికి హృదయం లేదు, ధర్మచింతన మచ్చుకైనా లేదు. అతనికి ఉన్నదంతా ధనకాంక్ష, పరధనాపహరణలోచన. అంతటి ధనవంతుడు బీద సాధనలను ఆదరించకుండా నిర్దయాపరుడై ఉండటం ఇష్టం లేదు భగవంతునికి. అతనికి ఏదైనా మంచి బుద్ధి కలిగించాలనుకున్నాడు భగవంతుడు. ఒకనాటి రాత్రి ఒక వృద్ధ శూద్రుని రూపంలో భగవంతుడు కోమటి మేడ దగ్గరకు వెళ్ళి తనకి ఆ రాత్రి భోజనం పెట్టి పోయే ప్రాణం కాపాడవలసిందని శెట్టిని ప్రార్థించాడు. కాని శెట్టి హృదయం పాషాణం. అందుచేత ఇదేమీ పూటకూల ఇల్లు కాదు, పొమ్మని గద్దించాడు అతను. పోని ఆ రాత్రికి అక్కడ నిద్రపోవడానికైనా అనుమతించమని కోరాడు ఆయన. అందుకు కూడా శెట్టి ఒప్పుకోకుండా ఇదేమీ సత్రం కాదు, పొమ్మని ఇంటి నుండి తరిమివేశాడు ఆయనను. అంతటా ఆ వృద్ధుడు ఆ పక్కనే ఉన్న బ్రాహ్మణుని ఇంటికి వెళ్లి తనకేమైనా తినడానికి పెట్టమని కోరాడు అతను. తనకున్న కొద్దిలోనే ఆ వృద్ధుని తృప్తిపరిచి ఆనాటి రాత్రి అక్కడ విశ్రమించమని కోరాడు. ఆ వృద్ధుడు అట్లే విశ్రాంతి తీసుకుని తెల్లవారిన వెంటనే లేచి వెళ్ళిపోయాడు. ఆయన ఇల్లు వదిలిపెట్టి వెలుపలికి వెళ్ళినంతనే బ్రాహ్మణుని గృహం స్వర్ణమయం అయింది. అదంతా కనిపెట్టిన శెట్టి తక్షణం కదిలిపోతున్న వృద్ధుణ్ణి దేవుడని గ్రహించి పరుగు పరుగున పోయి అతని కాళ్ళ మీద పడి తన తప్పిదాన్ని క్షమించవలసిందిగా వేడాడు. భగవంతుడు అతని కుయుక్తిని గ్రహించి, సరే క్షమించాను, నీకేం కావాలో కోరుకో అన్నాడు. కాని అత్యాసపరుడైన శెట్టికి ఏం కోరాలో తెలిసింది కాదు. అప్పటికి అతనికేమీ లోపం లేదు. అందుచేత తొందరపడి ఏదైనా కోరడం కన్నా సావకాశంగా ఆలోచించుకుని కోరడం మంచిదనుకున్నాడతను. ఆ సంగతి భగవంతునకు తెలియజేశాడు. అందుకు భగవంతుడు కూడా ఇష్టపడి శెట్టి అనుకున్న మొదటి 3 మాటలు సంభవించడానికి వరం ఇచ్చి అంతర్ధానం అయిపోయాడు. తరువాత శెట్టి చాలా దీర్ఘాలోచనలో ఇంటికి బయలుదేరిపోతున్నాడు. అప్పుడే తెల్లవారడం చేత కాకులు కావు కావుమంటూ ఆకాశంలో ఎగురుతున్నాయి. వాటి కూతల వల్ల అతనికి ఆలోచన తట్టలేదు. అంతలో ఒక కాకి అతని నెత్తిమీద ఎగురుతూ రెట్టవేసింది. దానితో అతనికి అరికాలి మంట నెత్తికెక్కింది. పాడు కాకి, చస్తే బాగుండును అని అన్నాడు. ఆ మాటతో అది గిరగిరా తిరిగి కిందపడి చచ్చింది. అప్పుడు అతనికి పశ్చాత్తాపం కలిగింది. ఇది కాకి చావడం వలన కలగలేదు, తమ సంపాదించిన 3 మాటలలో ఒకటి నిష్ఫలమైపోయినందుకు కలిగింది. చేసేది లేక నెమ్మదిగా వెళ్లి తోటలో రాతి మీద కూర్చొని ఆలోచించసాగాడు అతను. అంతలో అతని భార్య అతన్ని లోపలికి రావలసిందిగా కూలివాడితో కబురు పంపించింది. కూలివాడు అతన్ని లోపలికి రమ్మన్నాడు. కాని తన ఆలోచన తెగే వరకు కదలడానికి ఇష్టం లేదు అతనికి. నేను రాను అన్నాడు. అంతే, అతను ఆ రాతికి తాపడం అయిపోయాడు. అయ్యో, ఎంత చిక్కు వచ్చింది అని బాధపడ్డాడు అతను. కాని ఆ బాధ తను రాతికి అతుక్కుపోయినందుకు కాకుండా 2వ మాటను పోగొట్టుకున్నందుకు పొందాడు. కొంతసేపటికి అతని భార్య అక్కడికి వచ్చి భర్తను రమ్మని పిలిచింది. అతను మాట్లాడలేదు. పైన చూస్తే కపాలం పేలిపోయేలాగా గ్రీష్మ భానుని తీవ్రత, కింద చూస్తే చుర్రున కాలే నేల. అలాంటి సమయంలో అతను అక్కడ అలాగ కూర్చోవడం ఆమెకు నచ్చలేదు. అతనికి తన మీద కోపం వచ్చిందేమోనని బ్రతిమలాడి పైకి లేవదీయబోయింది ఆవిడ. కాని లాభం లేకపోయింది. అతను రాతికి తాపడం అయిపోయాడు. అది చూసి ఆవిడ గాబరాపడి ఇదేం కర్మరా దేవుడా అని ఏడవటం మొదలుపెట్టింది. పలకరిస్తే పలకకుండా ఉండిపోయిన భర్తను చూసి ఆవిడ గొల్లుమంది. కొంతసేపటికి భార్య దుఃఖం చూడలేక జరిగిన చరిత్రనంతటినీ చెప్పాడు. అది విని ఆవిడ అయిపోయిందేదో అయిపోయింది, ఇప్పుడైనా ఆ 3వ వరాన్ని మీరు రాతి నుండి విడవడటానికి ఉపయోగించుకోండి అని కోరింది. అతడు వినలేదు. ఇంకా మంచి వరం కోసం ఆలోచిస్తూనే ఉన్నాడు. ఇంకా కొంతసేపటికి మిట్ట మధ్యాహ్నం అయింది. సూర్యుడు నడినెత్తి మీదకు వచ్చాడు. దానితో అతని బట్టతల సుర్రుమంది. ఇంకా వేరే శరణ్యం లేక భార్య చెప్పినట్టుగా ఆ 3వ వరాన్ని తాను రాతి నుండి విముక్తి చెందడానికి ఉపయోగించుకున్నాడు. కాకిని చంపడం, రాతికి అతుక్కుపోవటం, ఎండలో మలమలా మాడిపోవటం తప్ప దేవుడిచ్చిన 3 వరాల వల్ల ఆ అత్యాశాపరుడు పొందిన లాభం లేకపోయింది. ఇంతకు భగవద్దర్శనం అయిన అతనికి దురాశ పోలేదు గదా అనుకుంది అతని భార్య. దురాశాపరుల బుద్ధి ఎప్పటికీ మారదు అనేది ఈ కథ నీతి అండి. ఇంతటితో కథ కంచికి మనం ఇంటికి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఉంటానండి. బై బై.